బేబీ షాపింగ్ కి డబ్బులు కావాలన్నావు కదా. థ్యాంక్ యూ సో మచ్ బంటి. 2 minutes క్యాబ్ వచ్చేస్తుంది. నీ బాయ్ ఫ్రెండ్ నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వడం లేదా? ఏం ఇవ్వలేదే. బాగా వాడుతున్నావు కదా నీ బాయ్ ఫ్రెండ్ ని. వాడి మొహానికి నేను పడ్డమే ఎక్కువ. వాడాలిగా మరి. బేబీ నా అకౌంట్ బ్లాక్ అయింది. నా ఫ్రెండ్ నీకు ₹1,00,000 కొడతాడు. ఓకేనా? ఓకే బంటి. నిన్న మా ఫ్రెండ్ లక్ష కొట్టాడు కదా, పంపిస్తావా? అవి ఖర్చు అయిపోయాయి బంటి. నైట్ బయటకు వెళ్దాం అన్నావు కదా, ఇప్పుడు వెళ్దామా? ఒంట్లో బాగాలేదని టాబ్లెట్స్ కోసం బయటకు వచ్చా బంటి. నువ్వు చూస్తూ ఇక్కడ ఉండలేను. నాకు వేరే కంట్రీలో జాబ్ వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా. అదేంట్రా బంటి సడన్ గా చెప్తున్నావు? నువ్వు వెళ్ళిపోతే నేను ఎక్కడ ఉండాలి? నీ కోసం నా ఫ్లాట్ 1 year పాటు రెంట్ కట్టేసా, అక్కడే ఉండొచ్చు. ఫ్లాట్ ఓకే, నీ గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా బంటి. ఇదో నా ల్యాప్టాప్ తీసుకో. నువ్వు వెళ్ళిపోతే నీలా నన్ను ఎవరు చూసుకుంటారా? నాకన్నా బాగా చూసుకునే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారు బేబీ. రెంట్ లేకుండా ఫ్లాట్ వచ్చేసింది. అరెస్టా? నేనేం చేసా? దొంగతనంగా సినిమా పైరసీ చేస్తే అరెస్ట్ చేయకుండా అష్టాచం ఆడాలా? పైరసీయా? సార్ నిన్న బెట్టింగ్ యాప్ నుంచి ₹1,00,000 డబ్బులు పడ్డాయి సార్. ఫ్రెండ్ నీకు ₹1,00,000 కొడతాడు. ఓకేనా? ఓకే బంటి. నీ మీద 6 సెక్షన్ల కేసు పెట్టేసాం, ఇక నువ్వు జైలే. నాకన్నా బాగా చూసుకునే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారు బేబీ.